సార్ వయాగ్రా వేసుకుంటే ఇన్స్టెంట్ గా శక్తి వస్తుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వయాగ్రాకు డబల్ గా పనిచేసే ఒక డ్రింక్ మీరు తయారు చేశారు, శక్తి డ్రింక్ అని చెప్పేసి విన్నాను. సో ఆ డ్రింక్ గురించి మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇంతకుముందు ఖజూరాలో కూడా వేసి తినేది ఒక రెమెడీ చెప్పాను, అది చాలా మిలియన్స్ లో పోయింది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఒక డ్రింక్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ డ్రింక్ పేరు మనము శక్తి డ్రింక్ అని పెట్టాము. అది మీరే ఇంట్లోనే తయారు చేసుకొని మీరు తాగవచ్చు. ఇది డైలీ తాగండి. మీరు మరీ దీన్ని రివైండ్ చేసి తాగండి. ఈ ఇన్స్టెంట్ డ్రింక్ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఇది మంచిగా ఎఫెక్ట్ చేయాలనుకుంటే మీరు దీన్ని షేర్ చేయండి. చాలామందికి మీకు ఒకవేళ మీరు ఆలోచించుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వాలంటే మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే చాలామంది నాన్ వెజ్ వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు హాఫ్ కేజీ మటన్ అంటే ఎలా ఉంటుంది. చూడండి, 2 లవంగాలు అంటే ఒక హాఫ్ కేజీ మటన్లో ఎంత ఎనర్జీ ఉంటుంది అంత ఉంటుంది అన్నమాట. అయితే ఈ 2 లవంగాలు ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఫుల్ పసుపు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఫుల్ ఒక సోంఫు, ఇంకా హాఫ్ టీ స్పూన్ ఫుల్ కంటే కొంచెం తక్కువ దార్చిని, ఇలా ఇవి వేసి మీరు పౌడర్ చేయండి. దీన్ని మంచిగా పౌడర్ చేసేసి దీన్ని ఏం చేయండి అంటే ఒక గ్లాస్ మిల్క్లో అంటే పాల్లో అది వేసేసి దాన్ని మంచిగా మిక్స్ చేసి అది పొయ్యి మీద పెట్టండి. చేసి అది పౌనా కావాలి అంటే హాఫ్ కంటే తక్కువ కావాలి, అది అంతా బాయిల్ చేయండి. బాయిల్ చేసి దాన్ని జల్లెడ చేసి తీసుకొని ఆ డ్రింక్ మెల్లిగా నిదానంగా వాడండి. ఇలా కంటిన్యూ చేయండి. మీరు ఒక 10-15 రోజుల్లో మీకు ఏం అంటే మీరు బెడ్రూమ్లో ఇక రచ్చే అది మీరు చూడండి. ఎందుకంటే మీరు బయట నుంచి ఈ వైగరాలు టైడ్లాఫిల్ ఇవన్నీ వాడితే ఇదంతా మంచిది కాదండి. మీకు రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది బెస్ట్ డ్రింక్, శక్తి డ్రింక్ యూజ్ చేసి చూడండి. ఈ శక్తి డ్రింక్ గురించి మీరందరూ కమెంట్ బాక్స్లో తర్వాత కమెంట్ డెఫినెట్లీ చేయండి. 10 రోజులు వాడి నాకు చెప్పండి. మీరు చూడండి మీకు ఎలాంటి ఎనర్జీ వస్తుంది, ఎలాంటి మీకు మీ అంగం సైజు కూడా లావ్ అవుతుంది. దీంట్లో చూస్తారు మీరు. మరీ ఎక్కువగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉంటాయి. అందులో హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో, ఇంకా వీటిని ఇవ్వడానికి నేనున్నాను. డెఫినెట్లీ మీరు నాతో కన్సల్ట్ అవ్వచ్చు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఛానల్ ద్వారా మనం ఏం చూస్తున్నామంటే మనము సెక్స్ ఎడ్యుకేషన్ లాగా అందరికీ మనము చెప్తున్నాము. ఓపెన్గా అన్నీ మాట్లాడతాం మనం, కానీ ఏది వల్గర్గా కనబడదు. ఎందుకంటే మనం నీతి నిజాయితీతో పనిచేస్తున్నాం. మీరు కూడా వచ్చి నాతో ఎంత చక్కగా అంత డీటెయిల్ చెప్పి తీసుకెళ్తారు మెడిసిన్స్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మనసుకు ఒక రకమైన ఆనందం అవుతుంది. ఎందుకంటే మీ ఫ్యామిలీస్ని నేను కాపాడగలుగుతున్నాను. చాలామంది డిస్ప్యూటెడ్ మ్యారేజ్ అయిపోతాయి, చాలామంది విడాకుల వరకు వెళ్ళిపోతారు, విడాకులు అయిపోయిన వాళ్ళు వస్తారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి మాకు, నేను అసలు ఏదో చేసుకుంటాను సార్ అన్నట్టు ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర తీసుకెళ్తారు మెడిసిన్స్. అయితే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యునాని మెడిసిన్స్ అండ్ నేచురల్ మెడిసిన్స్. కెమికల్స్ వద్దండి, దాని విలువ ఉంది. అలోపతిక్ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్, మోడర్న్ మెడిసిన్స్ దాని విలువ దానికి ఉంది. ఎప్పుడైతే అవసరం ఉందో అది అప్పుడు డెఫినెట్లీ వాడాలి. అవి జీవితాలు కాపాడుతుంది. అది సర్జరీస్ కానివ్వండి, గుండెపోట్లు వస్తే దాన్ని సర్వైవ్ చేయడం కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని చేయడం కానీ దాని స్పెషాలిటీ దానికి ఉంది. ఇది 1947 కంటే ముందు ఈ మెడిసిన్సే ఉండే. ఈ రాజరాజుల కాలం నుంచి నేచురల్ మీదనే ఫోకస్ చేస్తుండే. తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది అదంటే అజ్వైన్ తీసుకోండి, ఆ పౌడర్ తీసుకోండి, ఈ పౌడర్ తీసుకోండి అని మన అమ్మమ్మ వాళ్ళు ఇస్తుండే చూడండి. ఇవన్నీ యునానీవే. అట్లా అయితే ఆయుర్వేదిక్ యునాని ఒకటే. ఇవన్నీ ఏంటంటే ఫార్ములేషన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. యునాని ఏంటంటే బయట నుంచి వచ్చిన, విదేశాల నుంచి వచ్చిన మెడిసిన్స్. అయితే ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీ లైంగిక శక్తిని పెంచుకోవాలనుకుంటే నేచురల్ రెమెడీస్ ఫాలో అవ్వండి. మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా నేను రెమెడీస్ మీకు చెప్తుంటాను. ఈజీలీ దొరికే మెడిసిన్స్. అలా ఏం కాదు అవి కొనుక్కోరావాలి, ఎక్కువ పౌడర్లు చేయాలి, ఏం లేదు, అప్పటిదప్పుడు చేయవచ్చు. మీరు మన దగ్గర కూడా ఒక రకమైన ట్యాబ్లెట్ ఫామ్లో ఉంది. 2 ట్యాబ్లెట్స్ ఇట్లా మీరు పౌడర్ చేసి దాన్ని పాలల్లో వేసి ఒక 2 చెంచా చక్కెరలు వేసి దాన్ని బాయిల్ చేసి ఒక గ్లాస్ని హాఫ్ గ్లాస్ తీసుకున్నారనుకొని మీ టైమింగ్ 10 రెట్లు ఎక్కువైపోతుంది. అలాంటి మెడిసిన్స్ ఇవి. ఈ మెడిసిన్స్కి మనము తిరుగులేదు. ఈ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్ లేదు. అది వాడిన తర్వాత 10 ఏళ్ళ వరకు ఏం ప్రాబ్లం రాదు మనకు.
సో వ్యూవర్స్ ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీరు సజెస్ట్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్ని, మీ ఫ్రెండ్స్ని అందరినీ చెప్పి మా దగ్గర మీరు అంటే ఈ మెడిసిన్స్ వాడమని మీరు సజెస్ట్ చేయండి. సార్ ఇప్పుడు హల్వా చెప్పారు, ఇప్పుడు హల్వాలో కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన రెమెడీలో కానీ కొంచెం అంటే షుగర్ కంటెంట్ ఉంటుందా? షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెమెడీ చెప్పాను కదా, అది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఎందుకంటే వాళ్ళకు అసలు ఒక్క చుక్క షుగర్ కూడా అందులో లేదు. చూడండి, మనం వాడలేదు. ఇవేం ఉన్నాయి, లవంగాలు, సోంపు, ఇవన్నీ పసుపు, దాంట్లో దాల్చిని, దాంట్లో ఏం లేదు. అయితే నెక్స్ట్ టైం నేను మీకు ఒక రకమైన ఆయిల్ తయారు చేసి చూపిస్తాను. ఇంట్లోనే చూసి మీరు అంగానికి పెట్టుకొని మంచిగా అంగం లావుగా చేసుకోవచ్చు. చాలామందికి ఉంటుంది ఏంటంటే ఏ నూనె పెట్టాలి ఏందని. నెక్స్ట్ టైం మంచి రెమెడీ మీరు ఇంట్లో తయారు చేసుకొని చూడొచ్చు. సార్ యునాని ఇందాక మీరు చెప్పారు కదా, యునానీలో హల్వా ప్రిపేర్ చేసి హల్వా కూడా ఇస్తున్నాము అని చెప్పేసి అన్నారు. సో ఈ హల్వా అంటేనే కొంచెం తీయగా ఉంటుంది, బట్ షుగర్ ఉన్న వాళ్ళు వాడొచ్చదండి. హల్వా అంటే తీయడి, కరెక్ట్. అది వర్డ్, అరబిక్ వర్డ్ హల్వా అంటారు దాన్ని. హల్వా అంటే హులు అంటే స్వీట్. కానీ షుగర్ ఫ్రీ హల్వా కూడా మేము తయారు చేస్తాము. ఎలా అంటే చెట్లు ఏవైతే ఉంటాయి కదా, చెట్ల రూట్స్ ఉంటాయి కదా, దాంట్లో అంటే గమ్ ఉంటుంది, చెట్ల గమ్ ఉంటుంది, ఆ గమ్తో కూడా తయారు చేస్తారు. షుగర్ ఫ్రీ హల్వాలు కూడా తయారు చేస్తారు. నా దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఇంతకుముందు 8 months బిఫోర్ వచ్చారన్న. ఆయనకు షుగరు, ఆయన ఎంత యాక్టివ్ అయినా ఎంత అలర్ట్గా ఉంటుండే అంటే ఇక్కడ ఒక బెల్ట్ పెట్టుకుంటే ఆయనకు వస్తుండే ఇవాళ రేపు స్ట్రిప్స్. ఆయనకు ప్రతి ఒక్కటి అక్కడ రన్నింగ్ తినగానే ఎంత అయింది హెచ్బిఎన్సీ అలా చూసుకుంటుండే. ఆయన నాకు ఇంత అయింది, వాకింగ్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, మళ్ళీ తగ్గింది, ఇంత అయిపోయింది అంటాడు. అలాంటి అలర్ట్ పేషెంట్, అంత పేషెంట్ ఎవరైతే ఎక్యురేట్ ఉంటుండే, ఆయన కూడా మన మెడిసిన్స్ వాడిన తర్వాత ఆయనకు మన మెడిసిన్స్తో చాలా రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఒక్క చుక్క షుగర్ కూడా పెరగలేదు ఆయనకు. అయితే అలాంటి మన మెడిసిన్స్ ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఫ్రీ మెడిసిన్స్. హల్వా ఏదైతే ఉంటుందో చక్కెరతో కానివ్వండి, ఎప్పుడూ మేము తయారు చేయం, మేము తేనెతోనే తయారు చేస్తాము. కానీ షుగర్ వాళ్ళకు తేనె కాదు, చక్కెర లేదు, దానికి గమ్ము వేరేది వాడతాము. ఇలాంటి మెడిసిన్స్, ఇలాంటి రెమెడీస్ కొరకు చూస్తూ ఉండండి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, అపాయింట్మెంట్ తీసుకోండి. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.